నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. ఈసెట్తో బీటెక్ చేసే విధానమే అమలు చేయాలని డిమాండ్. అసమ్మతి నాయకుల వ్యాఖ్యలపై పీసీసీ తీవ్ర ఆగ్రహం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరిక. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. తమిళనాడులో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం. హాజరైన భట్టి విభజన సమస్యల పరిష్కారంపై చర్చ. ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. 6 మృతి, 33 మందికి పైగా గాయాలు. తమిళనాడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, కేరళ సీఎం విడి సతీశన్తో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయమే ఈ సమావేశం లక్ష్యమని కేంద్ర హోంశాఖ తెలిపింది. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి సుస్మిత వ్యాఖ్యలపై ఆయన నిజామాబాద్లో స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కుమార్తె మాటలపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి సురేఖ వివరణ ఇచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడడం జరిగిందని, అందరినీ సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. 22A భూములపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మహేష్ కుమార్ మండిపడ్డారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు, కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరికి కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై హరీష్ లేఖ రాశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని, ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడడానికి కాదన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండిఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ బాధితుల్ని వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వెంటనే రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరు మీద దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ఆ రోజు ఇదే విధంగా వాళ్ళు నిషేధిత జాబితాలో పెట్టి ఆ రకంగా ప్రజలను, రైతులను, పేద వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి భూములను ఆ రకంగా వారు కాజేసే ప్రయత్నం చేస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్
పిసిసి అధ్యక్షునిగా మరి ఆ రోజు ఈ యొక్క బాధితుల పక్షాన నిలబడి వారు చెప్పారు, ధరణిని మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో మేము వేస్తాం, అదే రకంగా ఆ రకంగా వాళ్ళ భూములు కాపాడతాం, ఆ పేదవాళ్ళకు చెందే విధంగా చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో పడేసే సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు సామాన్యుని ఆస్తులన్నీ కూడా బంగాళాఖాతంలోకి మరి ఏ రకంగా ముంచేస్తున్నారో ప్రజల ఆవేదన అరణ్య రోదనగా మారింది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనేక మంది గట్కేసర్ మండలంలోని కొర్రెమల మరియు విలేజ్కి సంబంధించిన అనేక మంది ఈ రకంగా దరఖాస్తులు కలెక్టర్లకు పెద్ద సంఖ్యలో దాదాపు 70-80 మంది పేద దళిత రైతులు చిన్న చిన్న మరి కుటుంబాలు కష్టార్జితాన్ని ఏ రకంగా ఈ వాళ్ళ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల నష్టపోయామని వాపోవడమే కాకుండా ఇప్పుడు కలెక్టర్లకు దరఖాస్తు పెట్టడం, మరి కలెక్టర్ల చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరిగే పరిస్థితి మరి రావడం జరుగుతుంది. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 22 లక్షల ఎకరాలు ఆ రకంగా పూర్తిగా అన్యాక్రాంతమని చెప్పి వారు ప్రజలు భావిస్తే ఆ బీఆర్ఎస్ కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ మనల్ని కాపాడుతుందని చెప్తే ఈరోజు పెనం నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా దాదాపు ఇప్పుడు అంచనాల మేరకు మరి వార్తల్లో 1 కోటి ఎకరాల పైగా ఇవాళ మరి నిషేధిత జాబితాలోకి నెట్టివేశారని, ఆ రకంగా ఆనాడు ముసలి కన్నీరు కార్చినటువంటి రేవంత్ రెడ్డి ఇది సందొట్లో సడే మీద మాదిరిగా వచ్చినటువంటి అవకాశాన్ని అదునుగా చేసుకొని ఏ రకంగా బేరసారాలకు ఇవాళ మంత్రులు పాల్పడుతున్నారో దాని వెనుకల పెద్ద కుట్ర జరిగిందని చెప్పి ఏ రకంగా మంత్రి ఇవాళ బాహాటంగా చెప్తున్నాడంటే ఆ కుట్ర ఏందో ఇవాళ బహిర్గతం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. లేనట్లయితే ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవాళ హైదరాబాద్లో కాకతీయ హిల్స్, కావూరు హిల్స్, మరి బంజారా హిల్స్లో అనేక మంది మరి కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఇవాళ ఆ ఫ్లాట్లన్నీ కూడా నిషేధిత జాబితాలు ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల ఏ రకంగా వాళ్ళు ఉసూరుమంటున్నారో, వారు మరి మానసికంగా ఏ రకంగా క్షోభపడుతున్నారో ఇవాళ అన్నీ కూడా శేర్లింగపల్లిలో, గుట్టెల బేగంపేట ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఈ రకంగా వారు మరి ఈరోజు పిల్లల పెళ్లిళ్ళకు కానివ్వండి, చదువుల కోసం కానివ్వండి, లోన్ తీసుకున్న బ్యాంకుల ద్వారా అంటే కూడా ఇవి చెల్లవు పోంటున్నారు. మరి కొనుగోలు చేసినటువంటి ఈ బ్యాంక్ అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం, బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు, ఇవాళ ఈఎంఐలు కడుతున్నారు. తీరా రాత్రికి రాత్రి అవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల దీని వెనకాల మరి ఏ కుట్ర దాగి ఉన్నది, ఏ మతలబు ఉన్నది, ఏ రకంగా మరి కాజేయడానికి కుట్రలు పన్నారో ఇవన్నీ కూడా బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సిన పరిస్థితి వస్తుందేమని చెప్పి హైకోర్టు మరి స్వయంగా ముట్టికాయలు వేసినా మరి ప్రభుత్వం ఈ స్థితికి దిగజారిందంటే మరి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే తెలంగాణలో ప్రజాపాలన ఇంతకుముందు చెప్పినట్టుగా మరి దోపిడీ పాలన జరుగుతున్నదా మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తి ఎప్పుడు ఈ నిషేధిత జాబితాలో చేరుతుందో, ఏ ఇల్లు ఎప్పుడు ఈ వివాదాలకు మారుస్తుందో మరి కొంతమంది ఇదే అదునుగా తీసుకొని అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ రకంగా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భయాందోళన గురించి సెటిల్మెంట్ చేసుకునే ఉదంతాలు కోకొల్లలుగా ఇవ్వాలి. 30% పేరు మీద కమిషన్ను లేదా 30% వాటా ఇవ్వాలి భూములని చెప్పి ఈ వార్తలు ఏదైతే ఇవాళ వస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ రకంగా అనేకమైనటువంటి మరి ఈ యొక్క ఉదంతాల్లో మంత్రి గారు బాధ్యత తీసుకొని మరి వాళ్ళ క్షమాపణ కాదు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము బీజేపీ డిమాండ్ చేస్తున్నాం. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా ఇవన్నీ కూడా అనుమతులు పొంది డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకంగా అన్ని ఫీజులు కట్టి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఇవాళ అకస్మాత్తుగా ఈ రకంగా నిషేధిత జాబితాలో చేయడం అంటే ప్రజలను ఇవాళ భయభాంతులు. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను, ఈ ఆధారంతో ఇవాళ ఈ నిషేధిత జాబితాలో చేర్చారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సి వస్తుంది. అంటే ఇవాళ ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా కానివ్వండి లేదా సిబిఐ ఎంక్వైరీకైనా మీరు ఆదేశించి మరి పాలకు పాలు నీళ్ళకు నీళ్లు నిగ్గు తేల్చిన అవసరం ఉంది.
మరి కనీసం ఇవాళ భూమి ఆ నిషేధిత జాబితాలో ప్రకటించే ముందు సర్వేలు జరిపారా? మరి కనీసం ఆ వ్యక్తుల భూ యజమానులకు నోటీసులు ఇచ్చారా? ఏమీ లేకుండా ఎవరు చెప్తే మీరు చేశారు. ఇది రెవెన్యూ మంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరే స్వయంగా చేశారా? మీరే బాధ్యులా? లేకపోతే మీకు ఎవరు చెప్తే చేశారో ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లేనట్లయితే కేవలం క్షమాపణ ద్వారా భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. మొన్న జూలై నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం దారుణంగా పడిపోయిందని చెప్పినా మరి వాస్తవాలు చూసినా సర్కారుకు మాత్రం చీమ కుట్టినట్టుగా లేదు. ప్రభుత్వ ఖజానా కంటే నేతల జేబులు నింపుకోవడమే ఇవాళ వారు ప్రాధాన్యంగా భావించి ఏ రకంగా గద్దల్లా వాలిపోతున్నారో ఈ పేదల భూముల్లో, ముఖ్యంగా అసైన్ భూముల మీద కానివ్వండి, ఎండోమెంట్స్ ల్యాండ్స్ మీద కానివ్వండి, వక్ఫ్ భూముల మీద కానివ్వండి, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం చేయడానికి గద్దల్లా వాలిపోతున్నారు. ఇవాళ హైదరాబాద్ అంతా కూడా ఏ రకంగా ఇవాళ భూ కబ్జాదారులు మరి పాగా వేసి హైదరాబాద్ అతలాకుతలం చేస్తున్నారో మరి స్పష్టమవుతా ఉన్నది ఇవాళ. అందుకనే మరి ఆనాడు బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను కొన్ని మీరు దాన్ని రెగ్యులరైజేషన్ చేశారు, నిషేధిత జాబితాల నుంచి ఎత్తేశారు. అంటే కేవలం కొంతమంది పెద్దలకు మాత్రమే, అంటే వాటాలు కల్పించిన వాళ్ళకు మాత్రం ఆ భూములను తొలగించారు. కానీ ఈరోజు మరి ఆ పేదల భూములు, అసైన్మెంట్ భూములు కానివ్వండి, చిన్న చిన్న ప్లాట్లు కానివ్వండి, ఆ జాబితాలో పెట్టి ఈ రకంగా వాళ్ళను ఇబ్బందులు పడుతూ ఉంటే, అంటే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం మీ ప్రభుత్వంలో. కాబట్టి ఈరోజు ఈ పేదల భూములు రాత్రికి రాత్రే 22A జాబితాలో మరి ఆ రకంగా కల్పించి సామాన్యుడు కాగితాలు పట్టుకొని కాళ్ళు అరిగేలా ఇవాళ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగే పరిస్థితి, మానసికంగా వాళ్ళు తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ యూసుఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్లో తమను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున బైఠాయించి నినాదాలు చేశారు. శక్తి స్కీమ్ వల్ల తమకు చాలా అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిప్లొమా 3 years చేస్తారు కాబట్టి వీళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి వీళ్ళకి ఎంట్రీ ఉంటుండే. ఇప్పుడు ఈ YISU లోకి మార్చడం వల్ల ఆ లాటరల్ ఎంట్రీ అనేది ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అంతా అఫోర్డబుల్ గా వీళ్ళు 15,000 ఫీజుతో పాటు ఒక 2,500 డెవలప్మెంట్ ఫీ కట్టి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ లో వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇది YISU కింద మెర్జ్ అయితే వాళ్ళ ఫీ హైక్ 40,000 నుండి 50,000 వరకు యాన్యువల్ జరిగే అవకాశాలు ఉంటాయి. మేము శక్తిని రద్దు చేయాలని, జియోని వెనక్కి తీసుకోవాలని, ఈ పాలిటెక్నిక్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లోనే ఉండాలి అని, SBTని రద్దు చేయొద్దని మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఒకటే డిమాండ్, శక్తి వద్దు, జియోని వెనక్కి తీసుకోవాలి. భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఉన్న బారికేడ్లు, ట్రాఫిక్ను నియంత్రించే స్టాండ్లను పోలీసులు తొలగించారు. వీసా విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన క్యూలాన్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూల్చివేశారు. 3 రోజుల క్రితం ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్ను పాక్ పోలీసులు తొలగించారు. దీంతో భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. ఇన్నాళ్లు పాక్ హైకమిషన్ వెలుపల బారికేడ్లు సహా ఇతర భద్రతా వ్యవస్థ ఉండగా గత రాత్రి పోలీసులు వాటిని తొలగించారు. ఓ రేకుల షెడ్డును కూడా కూల్చివేశారు. పాక్ హైకమిషన్ కాంపౌండ్ దాటి పలు నిర్మాణాలు ఉండడంతో వాటిని తొలగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో భారత్ వ్యవహరిస్తోంది. అటు ఇండియా అధికారిక వైఖరిని బలపరుస్తూ జమ్మూ కశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా పౌరులు కశ్మీర్కు వెళ్లకుండా గతంలో ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితులను మెరుగుపడ్డాయని తెలిపారు.
ఐరాస భద్రతా మండలి సభ్యత్వాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని భారత్ హితవు పలికింది. రాజకీయ కారణాలతో ఆంక్షల జాబితా నుంచి ఉగ్రవాదుల పేర్లను తొలగించడం సరికాదని తేల్చి చెప్పింది. భద్రతా మండలి పనితీరుపై జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి యోజన పటేల్ ప్రసంగించారు. ఉగ్రవాదులు ఉగ్ర సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియల్లో పారదర్శకత ఉండాలని యోజన పటేల్ అన్నారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలతో నిర్ణయాలు తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో ఆధారాలు సమర్పించిన కొందరు సభ్యులు అడ్డుకుంటున్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఎన్నిక సహా ఇతర కీలక నిర్ణయాల్లో తాత్కాలిక సభ్య దేశాలకు సాధారణ అసెంబ్లీకి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని యోజన పటేల్ ఉద్ఘాటించారు. ఆంక్షల కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకంలో గడువు ఉండాలని భారత్ ప్రతిపాదించగా డెన్మార్క్ మద్దతిచ్చింది. ఇరాన్తో ఆర్థిక వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అయినా వారు వాటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఏ దేశంపై విధించని కఠిన ఆంక్షలను ఇరాన్పై విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని ఎకనామిక్ డీడేగా వివరించారు. ఏ రూపంలోనైనా ఇరాన్కు సాయం చేస్తే ఆ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నుంచి అక్రమంగా చమురుకుంటున్న దేశాలు తక్షణమే వాటిని నిలిపివేయాలన్నారు. ట్రంప్ తన పోస్టులో ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ తప్పు చేస్తున్నది ఎవరో వారికి తెలుసునన్నారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మిత్ర దేశాలన్నీ అమెరికాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మకమైన ఈ చర్యలు ఇరాన్ను కోలుకోరని దెబ్బ కొడతాయని అభిప్రాయపడ్డారు. యుద్ధం ప్రారంభం కాకముందు ఇరాన్తో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించిన దేశాల్లో చైనా, భారత్, తుర్కియే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అమెరికా రుణభారం రికార్డు స్థాయిలో 40 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి 39 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న రుణభారం 5 నెలల్లోనే $1,00,000 కోట్ల మేర పెరగడం అమెరికన్లను ఆందోళన కలిగిస్తోంది. రక్షణ, మెడికేర్, సామాజిక భద్రత, రుణాల వడ్డీల చెల్లింపులకే ట్రంప్ సర్కార్ అధికంగా వెచ్చిస్తోంది. ఇరాన్తో 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో రక్షణ వ్యయం భారీగా పెరిగింది. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు సబ్సిడీలు ఇస్తుండటంతో ఆర్థిక లోటు ఏర్పడింది. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి ట్రంప్ సర్కార్ భారీ అప్పులు చేస్తోంది. రుణాలు, జీడీపీ నిష్పత్తిని సహేతుకంగా ఉంచేందుకు వృధా ఖర్చుల తగ్గింపునకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారని శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వివిధ స్థాయిల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. రుణభారం భారీగా పెరగడంతో అమెరికన్ల జేబులకు చిల్లు పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గృహ, వాహనాల వడ్డీ రేట్లు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తాజా విశ్లేషణ ప్రకారం ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా 33 మందికి పైగా గాయపడ్డారు. గత రాత్రి నుంచి రష్యా వరుసగా క్షిపణులను ప్రయోగించడంతో పేలుళ్ల శబ్దాలతో కీవ్ దద్దరిల్లింది. తెల్లవారుజాము వరకు ఎయిర్ రైడ్ సైరన్ల శబ్దాలు వినిపించాయి. కీవ్లోని 12 ప్రాంతాల్లో దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. క్షిపణి శిథిలాలు పడి పలు నివాస భవనాలు, ఆసుపత్రి, పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. సోలోమియాన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల భవనంపై క్షిపణి పడడంతో పై 2 అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిగతా అంతస్తుల్లో భారీగా మంటలు చెలరిగాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం ఉక్రెయిన్ వద్ద పరిమితంగా ఉండడంతో రష్యా దాడులను ఉధృతం చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు నిండుకునే చేసి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. రష్యా క్షిపణి దాడుల నుంచి రక్షణ కోసం పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని ఉక్రెయిన్ కోరినా అమెరికా స్పందించలేదు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ మీరు మా గొంతు బట్టి
పిల్లలను చంపే ప్రయత్నం చేసిన ఆ రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగబాలును వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యా అర్హతలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చదివిండు వనపర్తిలో. దాని తర్వాత ఆయన ఏవీ కాలేజీలో BA చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిండు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవీ కాలేజీలో BA చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి BA చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఇక రెండవది, ఇలా తెలంగాణ ప్రజలకు మేము కుల్లా కొన్ని ఒళ్ళు గగురు పొడిచే నిజాలు చెప్పాలనుకున్నాం. నిజాల ఈ 1,00,000 మంది బిడ్డలు రోడ్లెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నాయకుల ధన దాహానికి ఈ పిల్లలు ఈ చిన్నారులు బలవుతున్నారు. ఎట్లనో మేము వివరించే ప్రయత్నం చేస్తాం. మీకు బాగా గుర్తుండాలి, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్నే హోంశాఖ పెట్టుకున్నారు, ఆయన్నే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా విద్యాశాఖను నేను కావాలనే నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కావాలని దీన్ని ఎందుకు పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఈ జీవో నెంబర్ 97లో చాలామంది కేవలం జీవో నెంబర్ సబ్జెక్టే చదువుతారు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవో నెంబర్ 97 16/6/2026 ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్, రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ PSCM అంటే PS టు CM 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ CMO. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసిండ్రో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాటి చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వెంటనే 4th సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో 4th సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ 4th సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ 4th సిటీ అని పెట్టిండ్రు. ఈ 4th సిటీలో ముఖ్యమంత్రి గారు అక్కడ రియల్ ఎస్టేట్ బాగా లేపాలి, ఈయనకక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత, BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు. కానీ ఆయన అనుకుందాం ఒక క్షణం BA కంప్లీట్ చేసిందని రేవంత్ రెడ్డి గారు, ఆయన చేయంగానే అక్కడ
మరి 4th సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. 4th సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో ఏంది, ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్డు వేసినా కూడా రేట్లు పెరుగుతలేవు. అందుకొరకు ఏదైనా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీసుకుపోయి ఆ 4th సిటీలో పెట్టండి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిందే, నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి కోరుతా ఉన్నాను. నీ ఆస్తుల చిట్టా, నువ్వు చేసినటువంటి అవినీతి చిట్టా, నువ్వు చేసినటువంటి భూ బదలాయింపుల చిట్టా మా వద్ద ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే సమస్య లేదు. మరి సడన్గా ఈరోజు తప్పిదం జరిగింది, అన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అంటున్నావు. మరి నిన్న జరగని రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగినాయి? మరి నిన్న లేనటువంటి 22A ప్రొహిబిటెడ్ లిస్టు ఈరోజు ఏ రకంగా ఎత్తేస్తున్నారు అంటే మీ ఇష్టానుసారంగా 22Aలో పెడతారు, మీ ఇష్టానుసారంగా మరి ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతారు. మీకు నచ్చకుంటే రాత్రి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి తీసేస్తేందుకు మీ అయ్యే జాగీరా అని అడుగుతున్నా. నీకేం అధికారం ఉన్నదని అడుగుతా ఉన్నా. చట్టాన్ని చేతిలోకి ఎట్లా తీసుకుంటామని అడుగుతా ఉన్నా. కేవలం తప్పిదాలు చేసి లక్షల కోట్లు సంపాదించి ఈరోజు అవినీతి చేసిన తర్వాత తప్పిదం జరిగిందని చెప్పి ఒప్పుకుంటే సరిపోదు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలో బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్కేప్ గోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసింది తప్పు మీరు, ఈరోజు పాపం చిన్న చితక అధికారాన్ని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదే మాదిరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మరి నిన్న మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు దీని వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందట. మరి ఆ కాన్స్పిరేటర్ ఎవరు? ఆ కాన్స్పిరసీ చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రా, రెవెన్యూ మంత్రా, లేక ఇంకెవరన్నా దీని వెనుక ఉన్నారా? మరి దీనికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి ఇవన్నిటికీ కూడా నివృత్తి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ దీని మీద జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా మీరు హౌస్ కమిటీ వేసి తీరాల్సిందే. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర 2 గంటల వరకు ఇక్కడే కూర్చుంటా. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు వస్తారో వారికి ఇవన్నీ కూడా నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం కొన్ని చోట్ల సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పింజర మడుగు ప్రాథమిక పాఠశాలలో 4 విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నప్పటికీ స్థానికులు పాఠశాలకు విద్యార్థులను పంపేందుకు ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయుడు శంకర్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో లభిస్తున్న సౌకర్యాలు, బోధన తీరును ఎంత ప్రచారం చేసినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ పిల్లలు 4 ఉంది. నేను ఎంత ట్రై చేసినా పిల్లలు బయట పోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. గతంలో 2 టీచర్లు ఉండేటం, స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఇంకో టీచర్ని డిప్యుటేషన్కి వేరే పాఠశాలకు పంపించారు. స్కూల్ వాతావరణం చాలా పెద్దదండి. హై స్కూల్ లెవెల్లో ఉంటుంది, 2 ఎకరాలు దాకా ఉంటుంది ల్యాండ్ కూడా, సో మెనీ బిల్డింగ్స్. కాకపోతే పిల్లలు స్ట్రెంత్ లేకపోవడమే మా బాధకం సార్. దాని కూడా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన 3 యువకులు జూరాల సందర్శనకు వచ్చారు. తిరిగి గద్వాల వైపు వెళుతుండగా వంతెనపై ఉన్న వేగ నియంత్రికను గమనించకుండా వేగంగా వెళ్లారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న విభాగినిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోతోంది. అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు, మార్కెట్ గిరాకీ ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు వ్యాపారం వైపు మొగ్గు చూపడం వంటి సవాళ్లతో ఉద్యాన సాగు కుంటుపడుతోంది. 1,00,000 ఎకరాలకు పడిపోయిన ఈ సాగు విస్తీర్ణాన్ని వచ్చే 2 ఏళ్లలో 3 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్నినో దృష్ట్యా వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామంటున్న ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషాతో మా ప్రతినిధి మలిక్ ప్రత్యేక ముఖాముఖి.
వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల వైవిధ్యం, పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎల్నినో సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు అలాగే అత్యవసర పంటల ప్రణాళిక సిద్ధం చేసి రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా కొంత సానుకూలమైన స్పందన లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించిన ఉద్యాన శాఖ అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,50,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగింది. రాబోయే 2-3 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఎకరాల్లోకి సాగు విస్తీర్ణం తీసుకెళ్లాలని చెప్పి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనతో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా ఉన్నారు. మేడం నమస్కారం. రాష్ట్రంలో కూరగాయల పంటల ఉత్పత్తి అలాగే పండ్ల సాగు వీటన్నిటిలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. వీటన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తాం? ముఖ్యంగా మన కూరగాయల సాగు చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 3 లక్షలు ఉండే కూరగాయల సాగు ఇప్పుడు 1,12,000 వరకే మిగిలింది. ముఖ్యంగా అర్బనైజేషన్ ఒక ఫ్యాక్టర్ అయితే లేబర్ ఇంటెన్సివ్ అవ్వడం వల్ల కూడా కూరగాయల సాగు తగ్గడానికి కారణం మనము చూస్తున్నాము. దాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం విజన్ డాక్యుమెంట్ ప్రకారం 2047 ప్రకారం మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 lakh acres అదనంగా కూరగాయ సాగులోకి తీసుకురావాలి. ప్రతి సంవత్సరం కూడా 30,000 ఎకరాలు తీసుకురావాలని నెక్స్ట్ 5 year ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మనము MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అదేవిధంగా RKVY పండాల్స్ ఈ స్కీమ్ సహకారంతో రైతులకి ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఎక్కడ లేని విధంగా డ్రిప్ సహకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందించడం జరుగుతుంది. 90% సబ్సిడీతో మనం SC ST రైతులకి ఇవ్వడం జరుగుతుంది. 80% అదే విధంగా ఇతర రైతులకి, పెద్ద రైతులకి 70% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇస్తూ అదే విధంగా దీనిపైన అవగాహన కల్పించడం. ఎందుకంటే కూరగాయల సాగు మనం చూసుకుంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹4 వచ్చే అవకాశాలు ఉంది. అదే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే AMC ఎక్కడైతే రైతులు కూరగాయలు పండిస్తున్నారో కొన్ని ఐడెంటిఫై చేసి AMCలు ఐడెంటిఫై చేసి అక్కడ సెపరేట్ షెడ్స్ మనం స్థాపించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. రానున్న ఒక 2-3 monthsలోనే అవి మెటీరియలైజ్ చేసి ఫంక్షన్లు అయ్యేటట్టు మా ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం. ఇప్పటికే 1.5 కోటి జనాభా మన విశ్వనగరం హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రత్యేకించి 70% కూరగాయలు మనం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతుంది. మనం స్వయం సమృద్ధి సాధించాలంటే ఎప్పట్లోగా ఈ యొక్క లక్ష్యం నెరవేరుతుందంటారు? ముఖ్యంగా నేను ఇప్పుడే చెప్పినట్టు మనకి మేజర్ ఏరియా అంటే కూరగాయల సాగు ముందు నుంచి చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువ ఉండేది. కానీ అర్బనైజేషన్ వల్ల ఆ ఏరియాస్ అన్నీ కూడా అర్బనైజ్ కావడం వల్ల కూడా ఏరియా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. కానీ మనం 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో ఏం చేస్తాం, రానున్న 10 సంవత్సరాలు ఏం చేస్తామనే ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాస్ ఏదైతే ఉందో దానిలో వెజిటేబుల్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో కావాల్సిన సపోర్ట్ రైతుల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, స్కీమ్స్లో భాగంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ MIDH కానివ్వండి, మల్చింగ్ కానివ్వండి, RKVY అదేవిధంగా డ్రిప్ సదుపాయం అందించి ఈ అర్బన్ క్లస్టర్ ముఖ్యంగా వికారాబాద్ ఏరియా, రంగారెడ్డి బెల్ట్, మహబూబ్ నగర్, అదేవిధంగా సిద్దిపేట్, మేడ్చల్ ఈ ఏరియాస్లో అండ్ సంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో అన్ని కూడా విస్తృతంగా మేము ఈ ఏరియా అనేది ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా వెజిటేబుల్ వాలంటీర్స్ని కూడా గుర్తించడం జరుగుతుంది. ప్లస్ యూనివర్సిటీ సహకారంతో, ఎందుకంటే రానున్న సమయంలో మేజర్ ఛాలెంజెస్ మనకి ఏంటంటే మనకి భూమి తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ పండించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, అదేవిధంగా మల్టీ లేయర్ ఫార్మింగ్ సిస్టమ్, అర్బన్ టెర్రస్ ఫార్మింగ్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేసి ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు మనము బ్రిడ్జ్ చేయడానికి, సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్యూర్ పరిధిలో కూరగాయలు, పండ్లు, పూల సాగు సంబంధించి విస్తీర్ణం అంటే పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి ప్రణాళికలు అంటే వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు, మార్కెటింగ్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ముఖ్యంగా నేను ఇప్పుడే వివరించినట్టు ముఖ్యంగా వెజిటేబుల్ పంటలు కానివ్వండి, కూరగాయల పంటలు కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయి. కాబట్టి ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ వెరీ క్రూషల్. ఎందుకంటే రైతులు ముఖ్యంగా మనం చూసుకుంటే లేబర్ కాంపనెంట్ మేజర్గా, అదేవిధంగా
సీడ్ ఏంటంటే సీడ్లింగ్ సప్లై చేయడం, టైంకి సీడ్లింగ్ సప్లై చేయడం, అదేవిధంగా యూనివర్సిటీ సహకారంతో ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ ప్రమోట్ చేయడం అనేది లక్ష్యంగా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే అంటే ఓపెన్ పాలినేటెడ్ ఏంటంటే ఒకసారి రైతు వేశారనుకోండి ఆ విత్తనాలే సేవ్ చేసి మళ్ళీ ఇంకో సీజన్కి వాడుకోవడానికి, రాదర్ దెన్ హైబ్రిడ్స్ ఏంటంటే ఒక సీజన్కి చాలా కాస్ట్లీ ఉంటాయి సీడ్స్, ప్లస్ ఒక సీజన్కి పనికి వస్తుంది, నెక్స్ట్ సీజన్కి పనికిరాదు. సో ఆ విధంగా మనం ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ ఏరియాస్లో అన్నీ కూడా డిహెచ్ఎస్ఓ సహకారంతో, గౌరవ జిల్లా కలెక్టర్ సహకారంతో ఒక ఇంటెన్సివ్ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తూ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీ సహకారంతో రానున్న సమయంలో సెన్సార్ బేస్డ్ టెక్నాలజీ, ఆటోమేషన్ టెక్నాలజీ ఇవన్నీ మనం అందించగలిగితే తప్పనిసరిగా మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నాం సాధించడానికి వీలవుతుంది. ఇటీవల కాలంలో రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు కొడుతున్నారు. ఫలితంగా మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే కూడా కూరగాయలు, పండ్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ పరిణామాలను మనం ఎలా సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు ఎలా మళ్ళించబోతున్నారు? ముఖ్యంగా మనం చూసుకుంటే అండి, మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, మన వెజిటేబుల్స్లో కానివ్వండి, ఫ్రూట్స్లో రెసిడ్యూస్ అంటే ఇతర పంటలు కూడా ప్యాడీ కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్స్కి వాల్యూ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఎక్కువ కెమికల్స్ వాళ్ళు అలౌ చేయరు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కాకుండా మన ప్రజలకి కూడా మనం స్వచ్ఛమైన కూరగాయలు ఇవ్వాలంటే తప్పనిసరిగా నిదానంగా మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ వైపు మళ్ళించాల్సిన అవసరం ఉంది. లో కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేప నూనెతో మనం స్టార్టింగ్లోనే మనం పురుగులు ఏదైతే పీల్చే పురుగులు ఉంటాయో అవన్నీ కూడా రసం పీల్చే పురుగులు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా FIM యూజ్ చేస్తే కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా అవి యూజ్ చేస్తే ఇంకా ఉంటుంది. అదేవిధంగా మల్చింగ్ యూజ్ చేస్తే కూడా మనకి లేబర్ తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కలుపు మొక్కలు తీయాలన్నా ఈ మధ్య వీడిసైడ్స్ వాడుతున్నాం. అవన్నీ అవాయిడ్ చేస్తూ మల్చింగ్, న్యాచురల్ మల్చింగ్ కానివ్వండి, ప్లాస్టిక్ మల్చింగ్ కానివ్వండి, అవి వాడుతూ మనము స్వచ్ఛమైన కూరగాయలు పండించాల్సిన అవసరం ఉంది. రానున్న తరాలు కానివ్వండి, ఇప్పుడు ఉండే వాళ్ళకి కానివ్వండి, ఒక మంచి ఆహారం అందించడం లక్ష్యంతోనే మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు దానికి మేము ఆర్గానిక్స్ అని, టీజీ ఆర్గానిక్స్ అని యాప్లో ఎవరైతే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు కూరగాయలు, వాళ్ళని అందరినీ కూడా ట్యాప్ చేయడం జరిగింది. చాలా మంది డైరెక్ట్ కన్జ్యూమర్ వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. రానున్న సమయంలో పెద్ద ఎత్తున ఇది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. చివరగా మేడం, ఎల్నినో నేపథ్యంలో ఈసారి రాబోయే నెలల్లో ఇంకా తీవ్రంగా ఉండబోతుందంట. ఈ క్రమంలో ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు? ఆల్రెడీ ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందని మనకి IMD వాళ్ళు సూచించడం జరిగింది. సో యూనివర్సిటీ వాళ్ళు, హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో మనం కంటెంజెన్సీ ప్లాన్ ఒక 4 నెలల ముందే అంటే ఏప్రిల్ నెలలోనే మనం కంటెంజెన్సీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మినిమల్ ఫర్టిలైజర్ డోసేజ్ ఇస్తూ FIM ఎక్కువ వాడాలి. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రై హ్యూమిడ్ కండిషన్లో. కాబట్టి వాటికి సంబంధించిన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళతో అడిగి డౌన్ ద లైన్ ప్రతి రైతుకి అందించేటట్టు మేము ప్రణాళిక ముందే చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రైతు వేదికల్లో, అదేవిధంగా మనం గ్రామ సభల్లో కూడా ప్రతి రైతుకి చెప్పడం జరిగింది. అండ్ తక్కువ అంటే డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పంట వారీగా ఏ డ్రౌట్ వెరైటీస్ ఉన్నాయో అనేది కూడా యూనివర్సిటీ వాళ్ళు అందించడం జరుగుతుంది. దానికి తగినట్టు మనం సీడ్లింగ్ ప్రొడక్షన్ కానివ్వండి, సీడ్లింగ్ సప్లై కానివ్వండి, అదేవిధంగా విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. రానున్న సమయంలో ఇది తీవ్రమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మల్చింగ్ కూడా అంటే ప్రతి నీటి బుట్టని కూడా వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఫామ్ పాండ్స్ని కూడా మనం పెద్ద ఎత్తున అంటే చిన్నపాటి వర్షం ఉన్న ఆ నీళ్ళని కాపాడుకుంటూ ఆ నీళ్ల ద్వారా మనం పండించే పంటలు ఎఫెక్టివ్గా పండించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఈ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఉన్న పంటలు కాపాడుకుంటూ తక్కువ నీటితో సాగే పంటలు సాగు చేసుకోవాలని చెప్పి విజ్ఞాన శాఖ సూచిస్తున్నారు. అలాగే ఈ ఎల్నినో రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వనరులు అలాగే రోగనిరోధక శక్తి పెంపొందించే రకాల ఎంపిక చేసుకోవాలని చెప్పి విజ్ఞాన శాఖ సూచిస్తుంది. కెమెరామెన్ దేవేందర్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
సాంకేతిక విప్లవానికి కారకుడు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తి యువతకు ఇచ్చిన మార్గదర్శనాన్ని మంత్రి కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. చారిత్రక పురావస్తు సంపదకు నిలయమైన ఆ మ్యూజియానికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగులు దిద్దనుంది. ఆ సంగ్రహాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇన్నాళ్లుగా నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన ఆ పురావస్తు ప్రదర్శనశాలను సమగ్రంగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ హెరిటేజ్ మ్యూజియాన్ని సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. సంగ్రహాలయంలోని బ్రాంజ్, బుద్ధిస్ట్ శిల్పకళ, ఫిరంగులు, పెయింటింగ్ గ్యాలరీని పరిశీలించి అక్కడ భద్రపరిచిన అరుదైన పురావస్తు, చారిత్రక వస్తువుల వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటి ఈజిప్షియన్ మమ్మీని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఇంతటి ప్రాచీనమైన ఈ మమ్మీని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా అత్యంత భద్రంగా సంరక్షించాలని అధికారులకు సూచించారు. జర్మన్ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈజిప్షియన్ మమ్మీ సంరక్షణకు 82 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భాగ్యనగరానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశంగా హెరిటేజ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. ఇక్కడి అరుదైన పురావస్తు సంపద, చారిత్రక విశేషాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. మ్యూజియం పునరుద్దరణకు అవసరమైన నిధుల్ని త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మ్యూజియం పునర్నిర్మాణం, భవన సంరక్షణ, పెయింటింగ్ పనులకు సంబంధించిన అంచనాల్ని రూపొందించి వారంలోగా సమర్పించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెరిటేజ్ మ్యూజియం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున దీనికి నిధులు కూడా వెచ్చించే కార్యక్రమం చేసి దీన్ని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ టూరిస్టులను ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసే కార్యక్రమం చేస్తుంది. అంటే ఇది కొంత నిరాదరణకు లోనైన మాట వాస్తవం. సో దాన్ని మళ్ళీ నిధులు ఎంత ఖర్చు అయినా కూడా వీటిని టోటల్గా ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని టూరిస్టులను ఇక్కడికి ఆకర్షించే పద్ధతిలో దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసే కార్యక్రమం చేస్తాం. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పల్లె పర్యటన చేపట్టారు. కాలనీ వాసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు అర్ధరాత్రి వరకు పర్యటించారు. విద్యుత్ సమస్య, రోడ్లు, తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మంత్రులతో సమీక్షించి సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ జాతీయ రహదారిపై బొలెరో వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. మందమరి వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళుతున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన పల్సర్ వాహనం ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ట్యాంకు పగిలి 2 వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి గాయాలు కాగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న 3 యువకులను జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 5.2 లక్షల విలువైన ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఈ సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. విచారణలో నిందితులు ముంబై నుంచి ఒక్కో ఈ సిగరెట్ ప్యాకెట్ను 600కు కొనుగోలు చేసి హైదరాబాద్లో 2,500 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలంక బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నిర్బంధ తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 5 మంది రౌడీ షూటర్లను అదుపులోకి తీసుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిని సికింద్రాబాద్ అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అల్వాల్ పరిధిలోని ఎంజీ నగర్ భూలక్ష్మమ్మ ఆలయం వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. భారతదేశంలో సైలెంట్ ఎపిడమిక్ గా మారుతున్న ఆర్టిషియల్ ఫిబ్రిలేషన్, గుండెలయ తప్పే సమస్యపై అవగాహన పెంచేందుకు గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్స్ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ కార్డియాక్ ఎలక్ట్రోఫిజిషియాలజీ నిపుణులు ప్రొఫెసర్ ధీరజ్ గుప్తా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణాలని చెప్పారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మహేశ్వరం తహసీల్దార్గా పనిచేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటుగా ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు ఇళ్లలోని ఏసీబీ ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా అయితే 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా శ్రీనివాసరెడ్డి ఇల్లు వనస్థలిపురంలోని ఆయన ఇంటితో పాటుగా ఇబ్రహీంపట్నంలోని ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన అడ్మిన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన మహేశ్వరం తహసీల్దార్ గా కూడా పనిచేశారు. అయితే ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఆరోపణలపై ఆయన ఈ సోదాలు అయితే అధికారులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం 15 ప్రాంతాల్లో అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. చూడాలి మరి ఏ స్థాయిలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనేది ఇంకా తేలాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఇప్పటికే కొన్ని ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అయితే డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగాక పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సోదాలు అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు ముగిశాక ఏసీబీ అధికారులు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కలకలం రేపింది. కాన్పు కోసం వెళ్లిన ఓ మహిళకు వైద్య సిబ్బంది సిజేరియన్ చేశారు. ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ నాప్కిన్స్ ను వదిలేశారు. సంధ్యా గైక్వాడ్ అనే మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో ప్రసవం కోసం బీడ్ జిల్లా ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు సిజేరియన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన 4 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన సంధ్య కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోనోగ్రఫీ రిపోర్టులో కడుపులో వస్తువు ఉన్నట్లు తెలిసి వైద్యులు కంగుతిన్నారు. సంధ్యను మెరుగైన వైద్యం కోసం పూణేలోని నస్పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరిగిన సర్జరీలో వైద్యులు ఆమె కడుపులో గ్లోవ్స్, నాప్కిన్ ను తొలగించినప్పటికీ పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉంది. ప్రస్తుతం సంధ్య ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ షాకింగ్ ఘటనపై స్పందించిన జిల్లా సివిల్ సర్జన్, మహిళా డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది.
ఉడుపి నుంచి శివమొగ్గ జిల్లాలోని సాగరకు వెళుతున్న బస్సులో ఉదయం మంటలు చెలరేగాయి. 66వ జాతీయ రహదారిపై ఉన్న ఊట్పూర్ వద్ద అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలు రావడం గమనించిన కండక్టర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేయాలని డ్రైవర్ను కోరాడు. మా ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి తన సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించాడు. సమాచారం అందుకున్న ఉడిపి అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బస్సు కాలిపోవడంతో నష్టం వాటిల్లింది. దేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా విస్తరిస్తుందో సైబర్ ముప్పు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ దాడులు దేశ భద్రతకు పెను సవాలుగా మారుతున్నాయి. గత 2 ఏళ్ల వ్యవధిలోనే దేశంలో సైబర్ సెక్యూరిటీ ఘటనలు ఏకంగా దాదాపు 85% పెరిగినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన దైనందిన జీవితంలో ఆన్లైన్ సేవలు, ఏఐ టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో పంజా విసురుతున్నారు. కేంద్ర ఐటీ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 15,92,000 సైబర్ భద్రతా ఘటనలు నమోదు కాగా 2025 నాటికి ఆ సంఖ్య రికార్డు స్థాయిలో 29,44,248కి చేరింది. డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ తరహా దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక ఏఐ టూల్స్ ను ఉపయోగించి చేసే దాడులను ఎదుర్కోవాలంటే డిజిటల్ వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, భద్రతా లోపాలను త్వరితగతిన గుర్తించి సరిదిద్దడం అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సైబర్ భద్రతను పర్యవేక్షించే భారత ప్రభుత్వ విభాగం సెర్టిన్ అన్ని సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా నెట్వర్క్ లేదా సిస్టంలో భద్రతా లోపాలు బయటపడితే వాటిని నేరగాళ్లు దుర్వినియోగం చేయకముందే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఉత్తర కొరియా వద్ద 57 అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కిమ్తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఈ ఏడాది చివరిలో ఆయనతో భేటీ అవుతానని ట్రంప్ చెప్పారు. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు దక్కి ఉండాల్సింది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు పొందిన సమయంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే వాటిని అడ్డుకునేవాడినని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కిమ్ సోదరి యో జోంగ్ భిన్నంగా స్పందించారు. కిమ్తో సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్న విషయం తనకు తెలియదని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. అలాగే దక్షిణ కొరియాతో అమెరికా విన్యాసాల తగ్గింపు గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాము ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్తో యుద్ధంతో దక్షిణ కొరియా సాయం చేయలేదని ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో దక్షిణ కొరియాతో డ్రిల్స్ ను సైతం తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అటు ఉత్తర కొరియా వద్ద సుమారు 80 నుంచి 120 అణ్వాయుధాలు ఉండవచ్చని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అంచనా వేశారు. ప్యాంగ్యాంగ్ నిరంతరం పెంచుకుంటున్న అణు నిల్వలపై చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. వలస కూలీలతో వస్తున్న ఓ ట్రాలీ బొలెరో శ్రీశైలం ఆనకట్ట మలుపు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బుడ్డా తండాకు చెందిన 13 మంది గిరిజనులు చేపలు పట్టే కూలీ పనికి వెళ్లారు. తిరిగి బొలెరోలో స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆనకట్ట రోడ్డులో వాహనం వేగంగా వస్తూ మలుపు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోముల నాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. బిచ్చా నాయక్ అనే మరో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అచ్చంపేటకు తరలించారు.
గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం 4గో రోజు గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఏఈ నూకరాజు గోదావరిలో దూకారు. ఈ నెల 17న సాయంత్రం నూకరాజు మృతదేహం లభ్యమైంది. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గత 3 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 2, కాకినాడ నుంచి 3 పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో సాదిక్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. నూకరాజు కుటుంబ సభ్యులు సాదిక్ బ్యాంకు లావాదేవీలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.